హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని ముందు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, ఆ తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా అనిపిస్తుంది, ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మనకి గోల్డెన్ కలర్ మంచిగా వస్తే అప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే కూడా మనకి మంచిగా అనిపిస్తుంది క్రంచిగా. ఇప్పుడు చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటాం. నేనైతే బ్లాక్ కిస్మిస్ యూజ్ చేస్తాను. ఇవైతే బ్లడ్ పడతాయి, మంచిది, హెల్దీ అనమాట. మంచిగా అందరికి ఎవరైనా తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఏదో నాకు నచ్చినవి, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఇష్టమైన వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బ్లాక్ కిస్మిస్ చూసారా, చక్కగా కిస్మిస్ కూడా చక్కగా బబుల్స్లా చక్కగా చూడండి, బెలూన్స్లా ఉబ్బిపోయినాయి. కిస్మిస్ మంచిగా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలో తీసేసుకుని అవి మనం ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని, ఇప్పుడు మనం డేట్స్ ఆ నెయ్యి పట్టేలా చక్కగా డేట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా. మనం గింజలు తీసేసుకున్న డేట్స్ తీసుకుని నెయ్యి దానికి అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ జస్ట్ అట్లా. ఇలా నేతిలో అట్లా ఒక 5 నిమిషాలు వేసుకుంటే మనకి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. గుడ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మన రోస్టెడ్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఆరిన తర్వాత ఇప్పుడు ఈ డేట్స్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, మెత్తగా అలా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా డేట్స్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం మిక్స్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్లో మంచిగా మనం అదిగోండి లడ్డు తయారైపోయింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు మా మేనకోడలు చూడండి చక్కగా చిన్ని చేతులతో చిన్ని లడ్డు చేసింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అత్త నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని భలే చేసింది. చూడండి, చాలా బాగుంది కదా. చక్కగా అలా చుట్టేసుకుని లడ్డూలు పిల్లలకి చాలా హెల్దీగా, మనకి స్కూల్కి వెళ్తే పిల్లలు చక్కగా రోజుకి 1-2 పెట్టి పంపిస్తే చాలా మంచిది. అలాగే మనం కూడా లేడీస్ కూడా ఇంట్లో చాలా పనులు చేస్తాం కదా, మనకి చాలా హెల్దీగా ఉంటుంది. అందరూ తినొచ్చు, చక్కగా ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండొచ్చు.